అందరికీ నమస్కారం. వరుణ్ తేజ్ నటించిన మట్కా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయింది. యూట్యూబ్లో మంచి వ్యూ సాధిస్తుంది. మట్కా అంటే ఇల్లీగల్ గేమింగ్. ఎక్కడో బాంబేలో ఉండి ఆల్ ఓవర్ ఇండియాలో మట్కా నెంబర్లు వేస్తూ ఉంటారు. ఒక మట్కా నెంబర్కి 0 నుంచి 99 వరకు నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్లో మట్కాలో ప్రతిరోజు డైలీ ఏదో ఒక టైంలో 2 లేదా 3 నెంబర్లు తీస్తారు. ఆ నెంబర్లో మట్కా నెంబర్లు తగిలితే దాదాపుగా ఆ మట్కా నెంబర్కి ₹1కి 80 రూపాయల వరకు ఇస్తుంటారు. అంటే 100 రూపాయలకి 8,000 వరకు ఇస్తూ ఉంటారు. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు మట్కా నెంబర్ తీస్తారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి వింటున్నా. మరి ఈ టీజర్లో బాంబేకి సంబంధించింది ఎక్కడా ఏమీ లేదు. అంతా వైజాగ్ బ్యాక్ డ్రాప్లో ఉంది. మరి చూద్దాం ట్రైలర్లో ఏమన్నా ఈ బాంబేకి సంబంధించిన మట్కా గురించి మొత్తం ఏమైనా చూపిస్తాడా, ఇల్లీగల్ మనీకి సంబంధించింది ఏమైనా చూపిస్తాడేమో చూద్దాం. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే టీజర్లో అంతా బాగా యాక్షన్ ప్యాక్డ్ ఉంది. అంతా ఇల్లీగల్ మనీకి సంబంధించినట్టుగానే ఉంది. సినిమా మొత్తం 1980 కన్నా ముందు జరిగినట్టుగా ఉంది. ఈ కథ అంతా వైజాగ్ బ్యాక్ డ్రాప్లోనే ఉంది. ఇందులో వరుణ్ తేజ్ గెటప్లో కూడా ఉన్నాడు. మరి ఇది క్లైమాక్స్లో ఉంటుందా లేకపోతే సెకండ్ హాఫ్లో ఉంటుందా చూద్దాం. మట్కా అంటే ఇల్లీగల్గా మనీ సంపాదించడం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోలీసులు పట్టుకుంటారు. ఆ పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టినట్టున్నారు. వరుణ్ తేజ్ కూడా జైల్లో ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి. మరి చూద్దాం జైలు నుండి ఎలా బయటకు వస్తాడు, తర్వాత మనీ ఎలా సంపాదిస్తాడు అనేది కొంచెం ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది. చూద్దాం డైరెక్టర్ గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు. ఇక ఈ మట్కా టీజర్లో చూస్తుంటే మదర్ సెంటిమెంట్ కూడా ఉన్నట్టుగా ఉంది. మళ్ళీ చాలా సంవత్సరాలుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మరి హీరోయిన్ వాళ్ళ క్యారెక్టరేషన్ అంతగా చూపించలేదు. ఇక ఈ సినిమా అంతా కూడా యాక్షన్ ప్లస్ ఎమోషన్గానే ఉంది. కామెడీ అంతగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. మళ్ళీ సాంగ్స్ రొమాంటిక్గా ఏమైనా ఉందేమో చూడాలి. వచ్చే ట్రైలర్లు ఏమైనా చూపిస్తారేమో చూడాలి. నవంబర్ 14న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ రోజు మూవీ యొక్క రివ్యూ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.